రామకృష్ణ గారు, ఎస్ రామకృష్ణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారిందని కాకమన్ రాజశేఖర్ గారు చెప్తున్నారు. నిన్న పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. 3 రాజధానులను మేము అనుకున్నాము, మాకు వేరే ఉద్దేశాలు లేవు, కానీ ప్రజా తీర్పు దానికి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి మా స్టాండ్ మార్చుకున్నాం అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? అట్లాగే రాజశేఖర్ గారు, మీ ఇద్దరికి కూడా అండి. నమస్తే సార్. నమస్తే. మీకు చాలా స్ట్రైట్ తో ప్రశ్న రాజ్కుమార్, ఇక నుంచి ఒక రాజధాని ఉంటుందా అంటే ఆయన సమాధానం చేయకుండా ఏవేవో అంటున్నారు. ఆయన మాటల్లో మేము 2019-24 మధ్య మేము 3 రాజధానులు అన్న మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పోతానన్న మాట కూడా వాస్తవమే. ఎందుకని 3 రాజధానులు అని చెప్పి అన్నామంటే, అక్కడ అమరావతిలో రాజధాని కట్టడానికి చాలా డబ్బులు అవుతాయి, 1,00,00,000 కోట్ల రూపాయలు అవుతాయి. కాబట్టి మేము 3 రాజధానుల ప్రస్తావన తెచ్చాము. అంటే 3 రాజధానులకి ఎక్కువ ఖర్చు అవుద్దా, ఒక రాజధానికి ఎక్కువ ఖర్చు అవుతా? తలకాయనోడు ఎవడైనా కూడా మాట మాట్లాడు, కుర్రన్నోడు ఎవడు కూడా మాట మాట్లాడు. అయినా ఒక చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు ఏంటి అనేటటువంటి మాట దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. నేను కాదు, దేశంలోనే అనేక మంది జగన్మోహన్ రెడ్డిని ఏంటి పిచ్చి ఆలోచన, ఇలా ఆలోచన చేయటం ఏంటి, దేశాలకే 3 రాజధానులు లేవు కదా, ఆ సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా మా 3 రాజధానులు మేము ఇప్పుడు బాధపడుతున్నామని చెప్పానంటే, ఒక రాష్ట్రానికి, అది చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు ఏంటని చెప్పని చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం జరిగింది. సో అసలు ఉడుముక్కలు కానీ చివరికి రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు తప్పు అమరావతిని ఒక శ్మశానంగా రాజశేఖర్ గారు ఒక్కసారి వినండి, ఏ తప్పు తెలుసుకున్నారండి? అక్కడ పెరిగినటువంటి మొక్కలు నరకడానికే 37 కోట్లు అయిందండి. దాన్ని ఒక చెత్త 87 లక్షల చెత్త వచ్చిందంట. ఏది ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు అసలు రాజధానిని పట్టించుకోకపోగా రాజధానిని నాశనం చేయటానికి వాళ్ళు చిమ్మని విషయం లేదు. అసలు రాజధానికి ఇది పనికిరాదు, ఇక్కడ చిన్న వర్షం కురిస్తేనే విపరీతంగా కాలువలు పారుతాయి, బిల్డింగ్లు అక్కడ పడిపోతాయి అని చెప్పి ఎక్కడెక్కడో వీడియోలు పెట్టి రాజధాని ఇది పనికిరాదని మేము చెప్పాం కదా ముందే, చూడండి అని చెప్పని విష ప్రచారం కూడా చేయటం జరిగింది. అది విష ప్రచారం. అందుకని వీళ్ళు ఒకవైపున ఆడవాళ్ళని, రాజధాని రైతుల్ని, 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రాజధాని రైతుల్ని ఏమార్చారు, వాళ్ళని కొట్టారు, మహిళల్ని తిట్టారు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్, వాళ్ళ చేయనటువంటి విష ప్రచారం లేదు. ఒక్కసారి కూడా అమరావతిలో ధర్నా చేస్తున్నటువంటి ఒక్క శిబిరానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలేదు. పైపెచ్చి ఆయన ఒక్కసారి కూడా అనుకుంటూ పోలా. నేను ఇవాళ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్ట్రైట్ గా ఒక ప్రధానం చెప్పలేకపోయాడు. ఆయన ఏమన్నాడు, మేము 2029లో అధికారంలోకి వస్తే ఎక్కడి నుంచే పరిపాలిస్తారంటే ఎక్కడి నుంచే పరిపాలిస్తాము, విశాఖపట్నం పోము అని చెప్పని అన్నాడు. ఆయన 3 రాజధానులు మేము రద్దు చేసుకున్నాము అనేటువంటి మాట మాట్లాడా? గమనించండి, ఆయన ఏమన్నాడు, ఇక్కడ ఉంటాము, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆయన అని చెప్పని అన్నాడు. కానీ 3 రాజధానుల ప్రతిపాదన ఏదైతే మేము చేశామో 2019లో అసెంబ్లీలో, దాన్ని ఇప్పుడు రద్దు చేసుకున్నాం అనే మాట చెప్పలా. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన, విజయవాడ గుంటూరు మధ్య అంటే ఈయన అభివృద్ధి చేశాడంట. ఫ్లైఓవర్ రిటైనింగ్ వాల్ మా హయాంలోనే దాదాపు 80% అభివృద్ధి చెందింది. ఫ్లైఓవర్ కూడా మేము అభివృద్ధి చేసింది. ఏమండి ఆయన అంటాడు ఆటోమేటిక్ గా అంటే విజయవాడ గుంటూరు మధ్య జగన్మోహన్ రెడ్డి మనం చెప్తున్నాడు 500 ఎకరాలు అయితే సరిపోద్ది కదా అని చెప్పి. మరి 500 ఎకరాలు అయితే సరిపోద్దిగా అన్నోడివి మరి 2014-19 ముందు అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలని దానికి ఎందుకు మద్దతు
మద్దతు ఇచ్చారు. రైట్ రైట్ అడుగుతా 30,000 ఎకరాలు కావాలన్న దానికి ఎందుకు మద్దతు ఇచ్చారు? రైట్ రామకృష్ణ గారు మీరు రేట్ చేసిన పాయింట్ నేను అడుగుతా. కాబట్టి ఇవాళ చేయాల్సినటువంటి నష్టం చేసేసి ఇవాళ నాటకం ఆడితే నమ్మే అంత అమాయకులు ఇక్కడ ఎవరు లేరు. రైట్ రైట్ రామకృష్ణ గారు ఖచ్చితంగా అడుగుతా. రామకృష్ణ గారు ఇందులో ఎలాంటి నాటకం లేదు. మా విషయంలో ఈ విషయంలో మేము క్లారిటీ ఇచ్చాము, అమరావతికి కట్టుబడి ఉంటామన్న అంశాన్ని రాజశేఖర్ గారు ప్రస్తావిస్తున్నారు. రెండోది గుంటూరు విజయవాడ మధ్య ఒక నగరాన్ని నిర్మిస్తామని చెప్పడం అంటే మొత్తం ఇది రాజధానిని మీరు ఫిక్స్ అయినట్టే కదా అంటున్నారు రామకృష్ణ గారు. కాదండి, మీరు 2 సార్లు అడిగినా కూడా మీ ప్రశ్నకు ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే గిస్తే నేనైతే రాడానే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన సంగతి ఏందో 5 సంవత్సరాలు చూశారు కాబట్టి ఒకవేళ వస్తే ఆయన ఏమంటున్నాడంటే, వస్తే మా మొట్టమొదటి ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తాము అని చెప్పి అంటున్నారు. రెండోది 5 సంవత్సరాల నుంచి పరిపాలన ఒక్క ఇటుకు కూడా చేయకపోతే అక్కడ శాసనసభ లేకపోతే సమావేశాలు ఎక్కడ పెట్టారండి? సెక్రటేరియట్ ఎక్కడ పెట్టారండి? మీరు మాట్లాడేటప్పుడు దయచేసి ఆగండి. ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్లు ఇవ్వా, ఉద్యోగస్తుల క్వార్టర్లు ఇవ్వా. ఇవాళ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం రామకృష్ణ గారు మాట్లాడండి. ఆయనే మాట్లాడమనండి. అంటే రామకృష్ణ గారు అవన్నీ తాత్కాలిక నిర్మాణాలు మాట్లాడండి రామకృష్ణ. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా 50,000 కోట్ల రూపాయలతోటి ఆయన తిరగలేదో నాకు తెలియదు, కానీ నేను రాజధాని ప్రాంతం మొత్తం చూశాను. 1000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు, 1000 జేసీబీలు అక్కడ పనిచేస్తున్నాయి. 2027 కల్లా అమరావతి ఒక కొలిక్కి వస్తుంది, బ్రహ్మాండమైనటువంటి రాజధానిగా రూపుదిద్దుకోబోతోంది అనేది వాస్తవం, నిజం, పచ్చి నిజం. ఇంకొకటి, నిజంగా వీళ్ళకి విజయవాడ మధ్య గుంటూరు మధ్య అమరావతి రాజధాని కడితే పోతులే అని చెప్పని అనుకుంటే మీరు 3 రాజధానులు ప్రతిపాదన ఎత్తేసి మీరున్నప్పుడే విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఎందుకు కట్టలేకపోయారు 500 ఎకరాల్లో అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీకు ఆలోచన ఉన్నట్టయితే ఒక రాజధాని ఉంచేసి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఆ సెక్రటేరియట్ లేకపోతే 30 ఎకరాలు తీసేసి 500 ఎకరాలు సరిపోతాయని అంటున్నారు కనుక అంటే మాకు ప్రజా తీర్పుతో జ్ఞానోదయం అయింది అంటున్నారు రాజశేఖర్ గారు. మాకు ప్రజా తీర్పుతో రాజధాని ఎందుకు ఎట్లాపోయారంటున్నా, ఎందుకు ఎట్లాపోయినారు, ఇప్పుడు ఎందుకు ఆ ప్రతిపాదన వస్తుంది? ఇంకొకటి అవినీతి అని చెప్పారంటున్నారు. 4,000 రూపాయలది గజానికి 10,000 అంటున్నారు. ఈయన వెళ్ళి చూశాడా? చూపించు, నాకు చూపించు 10,000 అని ఊకే. ఆయన నిన్న సత్యం కృష్ణారెడ్డి కూడా అంటున్నాడు, ఇంతకు ముందు ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో వాళ్ళకే ఇచ్చారు, వాళ్ళకి కిక్ బ్యాక్స్ వస్తాయి కాబట్టి అదే కాంట్రాక్టులకి ఇచ్చారు మళ్ళీ రాజధాని నిర్మాణానికి అని చెప్పి అంటున్నారు. ఊకే ఆరోపణలు చేయటం కాదండి, విష ప్రచారం చేయటం కాదండి. వాస్తవ ప్రపంచంలో నువ్వు బ్రతకవయ్యా ఓ సజ్జల రామకృష్ణారెడ్డి. నువ్వు ఇవాళ నీ మాటలు నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రహ్మాండమైనటువంటి మీరు కూడా హైదరాబాద్ తెలంగాణకి 65% ఆదాయం రావడానికి చంద్రబాబు నాయుడు పునాది అనేటటువంటి విషయం. గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది రామకృష్ణ గారు. అంటే రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ మారలేదు అనేది అనే అంటున్నారా? అంటే నిన్నటి వాళ్ళ వ్యాఖ్యలని మీరు నమ్మడం లేదా? ఎస్, రాజగోపాల్ గారు, నేను రాజగోపాల్ గారి అమాయకత్వానికి ఒక్కసారి జాలిపడుతూ రాజశేఖర్ గారు నేనేమంటున్నానంటే, ఆయన స్పష్టంగా చెప్పటల్లా దాట వేస్తా ఉన్నాడు. నేను చాలా సూటిగా ఇవాళ రాజధానిలో నిర్మాణాలు జరుగుతున్నాయా జరగటం లేదా మీరు వెళ్ళి చూసి నాకు చెప్పండి. 2, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్ గా అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆయన పరిపాలన చేస్తాము అని చెప్పని
దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో చెప్పండి. ఎంత ఖర్చు అవుతుందో కాకమాన్ గారు ఒక్క నిమిషం సార్. కాకమాన్ గారు మీరు మాట్లాడినప్పుడు రామకృష్ణ గారు కామ్ గా ఉన్నారు. ఒక్క నిమిషం, 1 by 1 మాట్లాడండి సార్. 1 by 1 మాట్లాడండి. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగాలి. మీరు రాజశేఖర్ గారు మీరు అలాగ అన్ని చెప్పుకుంటా కాదు, ఒకసారి మీరు కొన్ని అంశాలు లేవనెత్తారు. నేను రామకృష్ణ గారిని అడిగాను. రామకృష్ణ గారిని మాట్లాడండి. రామకృష్ణ గారు ప్లీజ్ కన్క్లూడ్ సార్. ఇప్పుడు ఆయన నిన్న అన్ని సార్లు అడిగినా కూడా ఆయన ఒకే మాట చెప్పాడు. ఒకటి కిక్ బ్యాక్స్ గురించి మాట్లాడుతున్నాడు ఈయనలాగానే. రెండోది పదే పదే అక్కడ ఏమన్నారో ఎవరో ఒక అడిగితే ప్రశ్నకి మీరు 3 రాజధానుల ప్రతిపాదన కాకుండా ఇక్కడ నుంచే పరిపాలన చేస్తారా, ఇక నుంచి విశాఖపట్నం ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళరా అంటే విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు, తాడేపల్లి ఇంట్లోనే ఉండి పరిపాలన చేస్తారు అని చెప్పిన అన్నాడే గాని 3 రాజధానులను మేము విరమించుకున్నాము, రద్దు చేసుకుంటాము అనేటటువంటి మాట మాట్లాడలేదు. కాబట్టి జనానికి అర్థమైపోయింది వీళ్ళు రాజకీయ ఎత్తుగడేస్తున్నారు, నాటకం ఆడుతున్నారు. నేను మీకు ఒక్క మాట చెప్తా. ఈ నాటకం గనక ఈ విధంగానే మీరు ఇదే స్టాండ్ మీరు ఉంటే ఇంతకు ముందు వచ్చినటువంటి 11 కూడా ఈసారి రావాలి. ఈసారి ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాట అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్నారా లేదా అన్నది అన్ని పార్టీలకు వర్తించే సూత్రం. రాజకీయంగా ప్రజలు అప్పుడంతా తెలివితక్కువగా లేరు. రైట్ చూద్దాం మరి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ కాకమాన్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ ఎస్ రామ్.